బంగ్లాదేశ్ భారత్కు పెద్ద తలనొప్పిగా మారింది. బంగ్లాదేశ్లో అధికారం చేతులు మారినప్పటి నుంచి ఆ దేశంలో సంబంధాలు భారత్కు కాస్త ఇబ్బందిగానే ఉంటున్నాయి. గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ అప్పటి నుంచి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పటికి 15 ఏళ్లుగా షేక్ హసీనా బంగ్లాదేశ్ ను పరిపాలిస్తున్నారు. ఆమె దేశం విడిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి ఆమె భారత్ లోనే ఉన్నారు. షేక్ హసీనా పదవీ కాలంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. కానీ గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. తీవ్ర ఉద్రిక్తతను పెంచిన నిర్ణయాలు. భారత్ నుంచి పోర్టుల ద్వారా నూలు, ఉన్ని లేదా పత్తి దారాలు దిగుమతిని ఇటీవల బంగ్లాదేశ్ నిలిపివేసింది. బంగ్లాదేశ్ జాతీయ రెవెన్యూ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ లోని బేనాపోల్, బొమ్మోరా, సోనా మసీద్, బంగ్లాబంద, బురిమారి ఓడరేవులలో అమలవుతుంది. బంగ్లాదేశ్ కు భారత్ నుంచి నూలు దిగుమతి అయ్యే పోర్టులు ఇవే. భారత విమానాశ్రయాలు, పోర్టుల ద్వారా భారతీయ వస్తువుల ఎగుమతులతో పాటు బంగ్లాదేశ్ ఎగుమతులకు వీలు కల్పించే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని కొద్ది రోజుల క్రితం భారత్ ఉపసంహరించుకుంది. రద్దీ భారీగా ఉండడం దీనికి కారణమని భారత్ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ మధ్య బ్యాంకాక్ లో సమావేశం జరిగిన కొద్ది రోజులకే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకోవాలన్న భారత్ నిర్ణయం వెల్లడించింది. ఓడరేవులు, విమానాశ్రయాలలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించాం. అయితే మేం ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన పరిణామాలను కూడా గమనించాలని కోరుతున్నాను. షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందడం, బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలు కూడా రెండు దేశాల మధ్య సమస్యలను పెంచుతున్నట్లు కనిపిస్తుంది. బ్యాంకాక్ లో జరిగిన బిమ్స్టెక్ సదస్సులో ప్రధానమంత్రి మోదీ, మహమ్మద్ యూనస్ మధ్య దాదాపు 40 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. బంగ్లాదేశ్ లో లక్ష్యంగా మారిన హిందువులు, ఇతర మైనారిటీల భద్రతా అంశాన్ని మోడీ లేవనెత్తగా షేక్ హసీనాను అప్పగించాలని దాఖా చేసిన అభ్యర్థన గురించి యూనస్ మాట్లాడాడు. చైనా, పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ స్నేహం. ఇటీవల చైనా వెళ్లిన మహమ్మద్ యూనస్ అక్కడ చేసిన ఒక ప్రకటన వివాదాస్పదమైంది. ఈశాన్య భారతంలోని 7 రాష్ట్రాలను బంగ్లాదేశ్ ల్యాండ్ లాక్ చుట్టుముట్టడం చేసిందని, ఈ ప్రాంతంలో సముద్రానికి ఏకైక సంరక్షణగా బంగ్లాదేశ్ మాత్రమే ఉందని, అక్కడ ఆర్థిక కార్యకలాపాలను పెంచాలని చైనాకు విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కలుషితం చేసే ప్రకటనలు చేయవద్దు అని యూనస్ తో మోడీ చెప్పారు. బ్యాంకాక్ లో ఇద్దరు నేతల చర్చల ద్వారా భారత ప్రభుత్వం తెలిపింది. చైనాలో యూనస్ చేసిన ప్రకటనను ఉద్దేశించి భారత్ ఈ విషయం చెప్పింది. ఇది జరుగుతుండగానే భారత సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండే లాల్ మొనిర్టాట్ వైమానిక స్థావరాన్ని చైనా, పాకిస్తాన్ సహాయంతో బంగ్లాదేశ్ పునః ప్రారంభించాలని యోచిస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇది భారత భద్రతకు ఆందోళన కలిగించే అంశం. అంతేకాకుండా తీస్తా ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యాన్ని బంగ్లాదేశ్ స్వాగతించడం కూడా భారత్ కు ఆందోళన కలిగించే అంశం. మహమ్మద్ యూనస్ ఏమన్నారంటే, భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గతంలో ఎప్పుడు లేనంతగా క్షీణించాయన్న చర్చ కూడా ఊపందుకుంది. మా సంబంధాలు ఏ విధంగానూ క్షీణించలేదు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అవి భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాయి. భారత్, బంగ్లాదేశ్ చాలా దగ్గరి దేశాలు. ఒక దేశంపై మరొకటి చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాయి. బంగ్లాదేశ్, చైనాకు మధ్య గతంలో కూడా సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తన సైనిక పరికరాలన్నింటినీ చైనా నుంచే పొందుతుంది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అయితే భారత భద్రతకు సంబంధించిన ఆందోళన కలిగించే అంశాలకు బంగ్లాదేశ్ దూరంగా ఉండాలి. లాల్ మొనిర్టాట్ వైమానిక స్థావరానికి పాకిస్తాన్ సహాయం తీసుకుంటామని, తీస్తా ప్రాజెక్ట్ ను చైనాకు ఇస్తామని బంగ్లాదేశ్ అకస్మాత్తుగా ప్రకటించినప్పుడు సరిహద్దు దగ్గర ఏదైనా కార్యకలాపాలు నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భారత్ కూడా స్పష్టం చేసింది. భద్రతాపరమైన పరిమితులను పాటించాలి. పాకిస్తాన్ తో కలిసి లాల్ మొనిర్టాట్ లో వైమానిక స్థావరాన్ని నిర్మించబోతున్నామని చెప్పడం భద్రతాపరమైన హెచ్చరికగా భావించాలి. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం వైఖరి రెండు దేశాల సంబంధాలపై ఖచ్చితంగా చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ వైఖరిని మార్చుకోవాలనే ఉద్దేశం దురదృష్టవశాత్తు వారిలో కనిపించడం లేదు. ఇది బంగ్లాదేశ్ ప్రభుత్వం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి చట్టబద్ధత లేకుండా అధికారాన్ని చేపట్టిన వ్యవస్థ. ఈ విషయాన్ని గుర్తించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటి బంగ్లాదేశ్ లో కొన్ని నెలల క్రితం షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న బంగ్లాదేశ్ తో పోలిస్తే తేడా తెలుస్తుందని చెబుతున్నారు. కొన్ని నెలల్లోనే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మునుపటి స్థితికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ సామాజిక, రాజకీయ సమతుల్యత అస్థిరంగా ఉంది. విజయగాథ నుంచి దీర్ఘకాలిక సమస్యలను సృష్టించే ప్రతికూల ధోరణిలో వెళ్తున్న బంగ్లాదేశ్ కనిపిస్తోంది. భారత్ ఒక పెద్ద దేశం, ఎలాంటి వాటినైనా తట్టుకోగలదు. కానీ లౌకిక మితవాద ఇస్లామిక్ రాజ్యంగా బంగ్లాదేశ్ భవిష్యత్తులో మనుగడ సాగిస్తుందా లేదా అనేదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న.